జై దక్ష ఎపిసోడ్ 20. సహస్ర ఎక్కడ ఉన్నావే? వదిన గారు కొబ్బరికాయలు తీసుకురమ్మని చెప్పి పావుగంట అవుతుంది, ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళావు అంటూ అర్చన అరుపు విని ఆలోచనల్లో నుంచి బయటకొచ్చి పూజ వైపు గబగబా వెళ్తుంది సహస్ర. అలా వెళ్తున్న ఆమె చూసుకోకుండా లెహంగా అడ్డు రావడంతో తన్నుకొని ఒక వ్యక్తి వెనక్కి తిరిగి ఉంటే పోయి ఆ కొబ్బరికాయలన్నీ అతని నెత్తి మీద వేసి ఆమె కింద పడిపోతుంది. ఆ కొబ్బరికాయలు మీద పడటంతోనే గుండు పగిలి చచ్చన్రా దేవుడా అంటూ కింద కూర్చుంటాడు ఆ వ్యక్తి. పడిపోయిన సహస్రకి పాపం అనిపించి అతన్ని పైకి లేపదలిచి ఆమె ఎలాగోలా పైకి లేచి అతని దగ్గరికి వెళ్తూ చూసుకోకుండా కొబ్బరికాయ తన్నుకుని మళ్ళీ అతని మీదనే పడుతుంది. ఎలాగోలా పైకి లేస్తున్న అతను ఆమె వల్ల మళ్ళా పడేసరికి అమ్మా అని అరిచి, ఓసే దక్ష ఎక్కడ ఉన్నావే? నీ పెళ్ళయింది కదా అని పని కట్టుకుని మరి నేను ఇక్కడికి వస్తే ఇక్కడ జనాలు నాకు పాడగట్టేలా ఉన్నారు అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపు పైన ఉన్న నయన, దక్ష మరియు జైలకి వినిపించడంతో ఏంటి ఆ అరుపు అని జై బాబు అంటే, ఆ గొంతు అభయ్ గాడిదిలా ఉంది కదా అని అంటుంది దక్ష. ఇందాకనే వాడు వచ్చాడు, అప్పుడే ఏం పెంట పనులు చేశాడో ఏంటో, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను అని నయన అనగానే, లేదు నేను వస్తాను అని దక్ష అనడంతో ఇద్దరూ కలిసి కిందకి వెళ్తుంటే, వీళ్ళిద్దరూ వెళ్ళిపోతే నేను ఒక్కడిని మాత్రం ఇక్కడేం చేయాలి, నేను కూడా వెళ్తాను అనుకొని వారి వెనకే అడుగులు వేస్తాడు జయబాబు. ఇక ముగ్గురు గబగబా కిందకి వెళ్ళి చూసేసరికి చుట్టూ జనం మధ్యలో నేల మీద అభయ్ మీద ఎక్కి కూర్చున్న సహస్ర కనిపించేసరికి అక్కడికి వచ్చిన ముగ్గురికి ఏం అర్థం అవ్వక చూస్తూ ఉంటే అభయ్, సహస్ర మాటలతో చేతులతో కొట్టుకుంటూ ఉంటారు. కాసేపు చూసి ఏమైంది మీ ఇద్దరికి అని అడుగుతుంది దక్ష. అయినా కూడా ఆమె మాట వినిపించినట్టే ఇద్దరు ఆ కొట్లాట ఆపురు. ఒసే మిమ్మల్నే ఏమైంది అని మళ్ళీ అన్నా కూడా వాళ్ళలో ఎలాంటి మార్పు ఉండకపోయేసరికి ఏహే ఆబండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది దక్ష. ఆ దెబ్బకి వాళ్ళిద్దరే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా సైలెంట్ అయితే, ఏం చేస్తున్నారు ఇద్దరికి ఏజ్ పెరిగింది కదా, కామన్ సెన్స్ ఉందా అని కోపంతో ఆమె అడుగుతుంటే ఎక్కడ వాళ్ళు ఉన్నారో చూసుకొని తలలు దించుకుంటారు. ఫస్ట్ నువ్వు వాడి మీద నుంచి లే అని సహస్రకి గట్టిగా చెప్పేసరికి ఆమె లేచి నిల్చుని, సారీ దక్ష అని తల దించుకుని చెప్తుంది. ఏంటి సారీ? ఇద్దరికి ఏమైనా మెంటల్ ఎక్కిందా? ఎక్కడున్నారా అనేది చూసుకునే పని లేదా అని వాళ్ళ మీద కొంచెం అరిచి, బామ్మగారు, మావయ్య గారు, అత్తయ్య వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, ప్లీజ్ మీరేం అనుకోకండి అని ఆమె అంటుంటే, అయ్యో బంగారు తల్లి అలా అనకరా, మేమేం అనుకోలేదులే, అయినా ఈ ఇంట్లో ఇలాంటి అల్లరి చూసి చాలా కాలం అయింది. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం మీ ఆయన నీ మరిది కొట్టుకునేవారు, ఇప్పుడు పెద్ద అయ్యారు కదా, ఈ అలా చేయడం మానేశారు. అదంతా సరే కానీ నువ్వు వాళ్ళని ఏం అనుకు సరేనా అని అంబిక అంటే, నా కోడలు చెప్పింది అక్షరాల నిజం, మేము వీరి అల్లరి చూసి సరదాగా అనుకున్నాం కానీ తప్పుగా ఏం అనుకోలేదు తల్లి అని అంటుంది సుభద్రమ్మ. అంతే తల్లి, మేమేదో అనుకుంటామని నువ్వు బాధపడకు అని, సరే ఇక ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని అంటారు రాజేంద్ర. ఇక వాళ్ళు అలా అనేసరికి దక్ష పైకి వెళ్ళిపోతే నయన కూడా ఆమెతో పాటు వెళ్తుంది. ఆ వెనకనే జయబాబు కూడా వెళ్తే, ఊరుకోవే ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని ఏడుస్తున్న దక్షని ఓదార్చుతుంది నయన. అందరి ముందు అనవసరంగా వాళ్ళని తిట్టేశానే, ఎంత ఫీల్ అయి ఉంటారు కదా అని ఏడుస్తుంది దక్ష. ఆమె ఏడుస్తున్న రూపం డోర్ దగ్గర నుంచి చూసి, పిచ్చిది, ఇంకా ఎవరు వాళ్ళని ఏమనకూడదు అని అక్కడ వాళ్ళని తిట్టేసి ఇక్కడ కూర్చొని ఏడుస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండగా అక్కడికి వస్తారు అబ్బాయి ఇంకా సహస్ర. డోర్ దగ్గర ఉన్న జైని చూసి, ఏడుస్తుందా అని అంటారు ఇద్దరు ఒకేసారి గుసగుసగా. వారి మాటలకి వాళ్ళని చూసి, మీకు ఇది అలవాటేనా ఏంటి, కరెక్ట్గా గెస్ చేశారు అని అంటాడు వాళ్ళని ఉద్దేశించి. ఎప్పుడు మేము కొట్టుకుంటూ ఉంటాము, ఎవరు మమ్మల్ని ఏమనకూడదు అన్నట్టు అదే అనేస్తుంది. తర్వాత మళ్ళీ తీరిగ్గా కూర్చొని ఏడుస్తుంది, అదో మెంటల్ది అని అంటాడు అభయ్. సరిపోయింది, వెళ్ళి కన్సోల్ చేయండి మరి అని అంటాడు జయబాబు. ఆ మాటతో ఇద్దరు లోపలికి వెళ్తారు. బేబీ అలా ఏడవకే ప్లీజ్ అని అంటుంది సహస్ర అక్కడికి వచ్చి. అవునే కోతి, ఏడవకు, చూడు వేసుకున్న మేకప్ అంతా ఎలా పోతుందో అని అంటాడు అభయ్. రే ఎడ్డినాయాల, అదెక్కడ మేకప్ వేసుకుంది అని పోవడానికి
అని అంటుంది నయన. హిహి, వేసుకోలేదా? వేసుకుందేమో అని అలా అన్నానే అని అంటాడు అభయ్ ఒక తింగరి నవ్వు నవ్వుతూ. తూ ఎదవా, ఎక్కడ ఏం మాట్లాడారో తెలీదు సన్నాస్ గాడికి అని నయన తిడుతుంటే, అబ్బా మీ ఇద్దరు ఆగండి అని, బంగారం కాసేపట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉందిరా, ఇప్పుడు నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు ఏదోలా ఉంది, ప్లీజ్ బంగారం ఏడవకే అని సముదాయిస్తుంది సహస్ర. ఆ మాటలన్నీ వింటున్న జయబాబు అక్కడికి వస్తూ, ఏంటో మా ఆవిడ్ని నేను పిలవాల్సిన పేర్లన్నీ మీరు పిలిచేస్తున్నారు, ఏం చేయాలో ఏంటో అని అంటాడు. అతను దక్షని ఆ మూడ్ నుంచి డైవర్ట్ చేయడానికి అలా మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకున్న నయన, అబ్బో మా అన్నయ్య బాగానే జెలస్ ఫీల్ అవుతున్నాడే అని అంటుంది. ఏడ్చి ముఖమంతా ఎర్రగా అయిన దక్షకి అతడు మా ఆవిడ అన్నప్పుడే ఆమె చెక్కిళ్ళు మరియు ముక్కు అయితే ముద్దమందారాల రంగురై పూసుకుని ఎర్రగా మెరిసిపోతూ ఉంటాయి. మరేం చేయమంటావమ్మా చెల్లమ్మ అని జయ అంటే, మా వదినకి నువ్వే ఒక మంచి ముద్దు పేరు పెట్టన్నయ్య అని అంటుంది నయన. అతను మాట్లాడేలోపే, వదినెవరు అని అంటుంది దక్ష. నా చెల్లికి నువ్వు కాక ఇంకెవరు వదినవుతారు భార్యమని, నువ్వు నీ పిచ్చి ప్రశ్న కాకపోతే అని అంటాడు జయబాబు. అతను అలా అనే ప్రతిసారి ఆమె మోము ఇంకా ఎర్రగా అయిపోతుంటే ముంచుకొస్తున్న సిగ్గుని బలవంతంగా లోపలే అంచుకొని, ఫస్ట్ మీరు అలా అనడం ఆపండి జయ గారు అని అంటుంది. అబ్బో అన్నయ్య, మా వదినికి మామూలు సిగ్గు లేదుగా అని అంటుంది నయన అల్లరిగా. కొట్టేస్తానే నిన్ను, ఇంకోసారి అలా వదిన అన్నావంటే. నువ్వెప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్వి, ఇలా మన మధ్య వేరే రిలేషన్ పెట్టి నన్ను దూరం చేయకే, నాకేదోలా ఉంది. ఐ లవ్ యూ యాజ్ మై బెస్ట్ ఫ్రెండ్, అంతే. ఇంకోసారి కనుక వదిన అన్నావో ఏం చేస్తానో నాకే తెలీదు మళ్ళీ అని అంటుంది చిరుకోపంతో. అయ్యో మై క్యూటీ పై, నేను నిన్నెందుకు దూరం చేస్తానే? యూ బోత్ ఆర్ మై హార్ట్స్ బంగారం, నేనెందుకు మిమ్మల్ని దూరం చేస్తానే? ఆ దేవుడు అడగకుండానే మీ ఇద్దరిని చిన్నప్పుడే నాకు గిఫ్ట్గా ఇచ్చాడు, అలాంటిది మిమ్మల్ని దూరం చేసుకొని నేను ఉండగలనా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడావో కొట్టేస్తాను చెప్తున్నా అని అంటుంది నయన. ఓకే బాబా, కూల్, అండ్ నువ్వు కూడా పిలువకు సరేనా అని అంటుంది దక్ష. ఇక అలా మాట్లాడుతూ ఉంటారు ఆ బ్యాచ్ అంతా. అలా మాటల సందర్భంలో, అవును సహస్ర కింద ఎందుకు ఇద్దరు జుట్టు పీకేసుకొని మరీ కొట్టేసుకుంటున్నారు అని నయన అంటే, ఒసే కొట్టేసుకున్నారు ఏంటే, చేసిందంతా అది చేస్తే నువ్వేంటి నన్ను అంటావు? ఫస్ట్ నా నెత్తిన కొబ్బరికాయలు వేసి నెత్తి పగలగొట్టింది, తర్వాత నన్ను కింద పడేసి నా నడుము విరగొట్టింది, ఆ తర్వాత నా మీద ఎక్కి నా జుట్టు పట్టుకొని పీకేసింది. ఇందులో నేను ఎక్కడ కొట్టాను? కొట్టింది మొత్తం అదైతే నువ్వేంటి ఇద్దరిని కలిపి అంటావు అని అతని ఫ్రస్ట్రేషన్ మొత్తం చూపిస్తాడు అభయ్. అతని మాటలకి అందరూ ఒకేసారి గొల్లున నవ్వేస్తారు. నా బాధ మీ అందరికీ కామెడీగా ఉంది కదా అని మొహం ఒకలాగా పెట్టుకొని అతను అంటుంటే, నువ్వు ఆపరా అని అతనికి చెప్పి, ఎందుకే వాణ్ణి కొట్టావు అని సహస్రని అడుగుతుంది దక్ష. ముందు రెండు అనుకోకుండా అయ్యాయే, కొబ్బరికాయలు తీసుకుని వస్తూ ఉంటే ఇదిగో ఈ లెహంగా అడ్డుపడి కొబ్బరికాయలు వాడి నెత్తిని విసిరేశాను. తర్వాత పైకి లేచి వాడికి హెల్ప్ చేద్దామని అనుకుంటే మళ్ళీ కొబ్బరికాయ మీద కాలు వేసి వాడి మీద పడిపోయా. ఆ పడటంతో వీడేమో చంపేస్తున్నారు అంటూ గావు కేకలు పెట్టేసరికి అది వీడే అని అర్థమై కోపం వచ్చి 4 పీకాను అంతే. నేనేదో పెద్ద కొట్టేశాను అన్నట్టు సీన్ క్రియేట్ చేసి మరీ చెప్తున్నాడు ఈ చెత్తగాడు అని అంటుంది సహస్ర. ఈలోపు కింద నుంచి పూజకి సమయం అవుతుంది అని పిలుపు రావడంతో కిందికి వెళ్దాం అనుకుంటారు అందరూ. ముందు అభయ్, తర్వాత నయన, దక్ష, సహస్ర నడుస్తూ ఉంటే వెనకాల జయబాబు, మీరు వెళ్ళండి నేను వాచ్ తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వేరే వైపుగా వెళ్తూ దక్ష బ్లౌజ్కి వెనక డ్రాప్ డిజైన్ ఉంటే అక్కడ చిన్నగా గిల్లి ఆమె గట్టిగా అరిచేలోపు ఆమెడు దూరం వెళ్తాడు. పక్కన ఉన్న నయన, సహస్రనే కాక ముందు ఉన్న అభయ్ కూడా ఆమె అరుపుకి ఉలిక్కిపడి, ఏమైందే అంటే, ఏమైంది దక్ష, ఎందుకు అలా అరిచావు అని అంత దూరం నుంచి ఏం తెలియని అమాయకుల్లా అడుగుతాడు జయబాబు. అది ఏదో గండు చీమ కుట్టినట్లు అనిపించింది అందుకే అని జయ వైపు కొట్టేసేలా చూస్తూ ఆమె చెప్తుంటే ఎవరికి కనపడకుండా
అని జై వైపు కొట్టేసేలా చూస్తూ ఆమె చెప్తుంటే ఎవరికీ కనపడకుండా కన్ను కొడతాడు అతను చిలిపిగా. అది కాస్త అప్పుడే ఏదో పనుండి పైకొచ్చిన రాజేంద్ర సింహ కంట్లో పడుతుంది. తండ్రిని చూసిన అతని గొంతులో మాట ఆగిపోయి స్టైల్గా నిల్చున్నవాడు కాస్త నార్మల్గా నిలబడతాడు అతనికి తెలియకుండా. దూరంగా ఉన్న రోజులు నా కొడుకు మహారాజు అనుకున్నాను, ఇక్కడికి వచ్చాక తెలిసింది తమరు. దూరంగా ఉన్నన్ని రోజులు నా కొడుకు మహారాజు అనుకున్నాను, ఇక్కడికి వచ్చాక తెలిసింది తమరు వేసే వేషాలు. చేసిన ఏదో పనులు చాలు, ఇకనైనా కుదురుగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి పక్కకు వెళ్తారు రాజేంద్ర. ఆ మాటకి దక్ష కిసుక్కున నవ్వితే ఆమెని గుర్రుగా చూసి, సింహం నిన్నటి నుంచి ఎప్పుడెప్పుడు నన్ను మింగేద్దామా అని చూస్తుంది అని మనసులో అనుకొని వాచ్ కోసం పక్క రూమ్లోకి వెళ్తాడు. ఇక తర్వాత కిందకి వెళ్ళి పూజలో కూర్చుంటారు మన క్యూట్ జంట. సత్యనారాయణ స్వామి వ్రతం. పూజ గదిలో సత్యనారాయణ స్వామి వ్రతం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించిన మండపంలో వెలుగులేనుతూ పూలాహారం కట్టి ఎంతో ప్రశాంతంగా ఉంది ఆ నారాయణుడి విగ్రహం. కొత్త దంపతులు దక్ష మరియు జై వ్రతానికి కూర్చొని ఇరువురు భక్తితో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి ఒకవైపు అభయ్ నయన సైలెంట్గా కూర్చుని పూజను చూస్తూ ఉంటే, వారికి మరొక పక్కన కూర్చున్న సహస్ర మరియు భైరవ్ కూడా సీరియస్గా వింటూ ఉంటారు. పూజారి మంత్రాల శబ్దం గదిలో ప్రతిధ్వనిస్తూ అందరినీ ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకువెళ్ళిపోతుంది. సత్యనారాయణ వ్రత కథలు వినిపిస్తూ స్వామివారి మహిమల గురించి పూజారి వివరించడంతో అందరి హృదయాలలో భక్తి పరిమళం విరజిమ్మింది. ప్రతి ఒక్కరూ ఆ వ్రతంలో నిమగ్నమై ఆ కథలతో తమ మనసు లీనం చేసుకున్నారు. దక్ష జై భక్తిభావంతో పూజను ముగిస్తారు. ప్రసాదంగా పంచామృతం, పానకాలు, రవ్వ మరియు పంచదారతో చేసిన ప్రసాదం అందులో ప్రత్యేకం అవ్వడంతో అందరికీ వాటిని సమర్పిస్తారు. పూజ అనంతరం అందరూ ప్రసాదం తీసుకుంటూ ఆహ్లాదకరంగా తమను తాము తృప్తిపరుచుకున్నారు. పూజ ముగిసిన తర్వాత అభయ్ నయన పక్కనే కూర్చొని ప్రసాదం తింటూ ఉంటారు. అబ్బాయి ఏదో చిలిపిగా ఆలోచించి ప్రసాదం కింద పడిపోతున్నట్టు నెమ్మదిగా చూసుకుంటూ నయన చేయి పట్టుకొని తేనె పూసిన మాటలతో, నిన్ను చూస్తుంటే స్వామివారిని కూడా మర్చిపోయేలా ఉన్నాను బంగారం అని చెప్తూ ఉంటే, ఎద్దవా ఎక్కడ కూర్చొని ఏం మాట్లాడుతున్నావు బే అని ఒక దెబ్బ వేసి అంటుంది నయన. ఎక్కడ ఉన్నా కూడా నీ పక్కన ఉంటే నాకు ఆటోమేటిక్గా నీ మీద ఉన్న ప్రేమ లావాలా పొంగిపోతూ ఉంటుందే అని అబ్బాయి అంటే, రే నువ్విప్పుడు ఆ పులిహోర డైలాగులు ఆపలేదో నిన్ను ఇక్కడే అందరితో తన్నిచ్చేస్తా చెప్తున్నా అని ఆమె చిరుకోపంగా చూస్తూ చెప్తుంటే, ఛీ పోవే, డాక్టర్ అయినా కూడా నీకు ఆ దేవుడు ఆక్సిటోసిన్ హార్మోన్ పెట్టలేదు అనుకుని సహస్ర దగ్గరికి వెళ్తాడు. అక్కడ సహస్ర పాప భైరవ్ బాబు దొంగ చూపులు చూసుకుంటూ ఉంటారు. వీడు వచ్చి ఆమెని డిస్టర్బ్ చేస్తుంటే చూసుకోకుండా ఒక్క తన్ను తన్నేసరికి కుయ్యో మొర్రో అనుకుంటూ పోయి అర్చన పక్కన కూర్చొని ఆమె వేళ్ళు విరుస్తూ ఉంటాడు. ప్రసాదం తింటూ అభయ్ ఆస్తులు చూసి నవ్వుకుంటున్న దక్ష చేతిని సడన్గా పట్టుకుంటాడు హీరో బాబు. అంత సడన్గా పట్టుకునేసరికి ఉలిక్కి పడుతుంది హీరోయిన్. అతని వైపు కొంచెం కోపంగా చూసేసరికి, ఏంటి దక్షు పాప అల్లరి తగ్గించేసి బాగా సైలెంట్గా ఉంటున్నావు అంటాడు గుసగుసగా. నేనేమైనా చిన్నపిల్లనా అల్లరి చేయడానికి అని అంటుంది ఆమె కూడా. ఆ పట్టుకున్న చేతి వేలికి ఉన్న రింగ్ చూస్తూ దాని మీద ఎస్ అని ఉండడంతో, నీ పేరు దక్ష కదా, మరి ఎస్ ఏంటి అని అడుగుతాడు. అంటే ఈయనకి నా పూర్తి పేరు కూడా తెలియదన్నమాట అనుకొని, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పేర్లేండి అని అంటుంది మూతి ముడుచుకొని. ఆమె వైపు ఒక క్యూట్ మూతి ముడుచుకునే ఎక్స్ప్రెషన్ ఇచ్చి, నా దక్షమ్మకి అలాంటిది ఏమీ లేదు అని నాకు తెలుసులే క్యూటీ అని వెనక నుంచి ఆమె నడుం మీద చిన్నగా గిల్లి అలానే ఆమె నడుం మీద చేతిని ఉంచుతాడు. అతని చిలిపి అల్లరికి ఆమె అలవాటు పడిన మొదటిసారి ఒక మగాడి చెయ్యి ఎలాంటి అచ్చందనం లేకుండా అలా నేరుగా ఆమె నడుముని తాకేసరికి సీతాకోక చిలుకలే కాకుండా హోల్ జూ అంతా ఆమె బొజ్జలో డాన్సులు వేసేస్తాయి. జై గారు ఏం చేస్తున్నారు మీరు, చేయి తీయండి అని అంటుంది. ఏమైంది దక్ష గారు, నేనేం చేశాను అని నన్ను అంటున్నారు అని ఆమెని టీజ్ చేస్తూ చిలిపిగా అంటాడు. అతని టీజింగ్ అర్థమయ్యి, ఇప్పుడు మీరు చెయ్యి కానీ తీయకపోతే మావయ్య గారికి చెప్తాను అని బెదిరిస్తుంది. ఉదయం ఆల్రెడీ డోస్ పడటంతో ఆమెని గుర్రుగా చూసి నడుం మీద చేయి తీసినా కూడా ఆమె చేతిని మాత్రం వదలడు అతను.
మనం అందరిలో ఉన్నాం, మీరు ఇలా చేయకూడదు అని అంటుంది దక్ష. "మ్మ్హ్మ్. ఎవరూ లేనప్పుడు చేస్తే ఓకేనా బంగారం అని అంటాడు అతడు. జయ్ గారు, మీ అల్లరి బాగా ఎక్కువైందండి అని ఆమె అంటుంటే, మీ అల్లరి తగ్గింది కదండి, అందుకే నా అల్లరి కనిపిస్తుందండి అని అంటాడు అతను. బాగా ఎక్కువ చేస్తున్నారండి మీరు, నేను అల్లరి చేయడం మొదలు పెడితే తట్టుకునే అంత కెపాసిటీ మీకుందా అని ఆమె అంటే మనసులో నవ్వుకుని, అబ్బో డైలాగ్లేనా లేకుంటే చేసేది ఏమైనా ఉందా అని అంటాడు అతను. "హ్మ్, ఇప్పుడేంటి, మీకు నా అల్లరి చూడాలని ఉంది అంతేనా అని దక్ష పాప అడిగితే, ఎస్ అని అంటాడు జయబాబు. మరి దక్ష ఎలా అల్లరి చేసి జయబాబుని ఇరికిస్తుందో తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.